Hi aspirants, welcome to Synomat. My name is Bhargav, teaching you quantitative aptitude and logical reasoning. మనం ఆల్రెడీ యూపీఎస్సీ పీవైక్యూ సిరీస్ని స్టార్ట్ చేసాం. సో ఆ సిరీస్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో కోడింగ్ డీకోడింగ్ మీద మనకి CSAT పీవైక్యూస్ ఏమున్నాయో వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, if in a certain code ABCD is written as 24 and EFGH is written as 1680, then how is IJKL written in that code? సో మనకి కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు సో ఫస్ట్ మీరు ఎగ్జామ్లో మీకు అన్ని A1 B2 C3 D4 వీటిని గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటే సో మీరు ఈ ఫార్మేట్ ఫాలో అవచ్చు. A B C D E F G H I J K L M. Next N O P Q R S T U V W X Y Z. So numbers వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో దీన్ని మీరు నార్మల్ ఆర్డర్లో ఇలా ఫాలో అవ్వచ్చు. రివర్స్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఏకి 26, బికి 25, సికి 24, డికి 23. సో రివర్స్ ఆర్డర్లో మీరు ఇలా ఫాలో అవ్వచ్చు. అప్పుడు జెడ్కి 1 వస్తుంది. సో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే మీరు ఫస్ట్ మీకు పేపర్ ఇస్తారు కదా, సో పేపర్ ఇచ్చినప్పుడు దాని సీల్ ఓపెన్ చేసిన వెంటనే మీరు బ్యాక్ సైడ్ ఈ టేబుల్ డ్రా చేసుకోవచ్చు. సో A1 B2 C3 D4 వీటన్నిటిని బై హార్ట్ చేసే కంటే కూడా సో ఈ ఫార్మాట్ని గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సో బ్యాక్ సైడ్ రఫ్ పేజీలో మీరు దీన్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనం దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో మనకి ABCDని ఎలా కోడింగ్ చేశాడంటే 24గా కోడ్ చేశాం. నెక్స్ట్ EFGH దీన్ని ఎలా కోడ్ చేశాడంటే 1680. సో ఇలా చేసినప్పుడు ఫస్ట్ దీన్ని మనం డీకోడ్ చేసి ఇప్పుడు దీన్ని ఎలా మనం కోడ్ చేయొచ్చో చూద్దాం. IJKL. సో ఫస్ట్ ABCDని మనం 1 2 3 4గా రాద్దాం. సో వీటిని ఇలా కోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా సరే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసేటప్పుడు నెంబర్స్లో ఇలా ఇచ్చినప్పుడు వీటికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ సో ఈ ఆపరేషన్స్ని మీరు ర్యాండమ్గా చెక్ చేయాలి. ఏదైతే మనకి క్లిక్ అవుతుందో దాన్ని సెకండ్ దానికి కూడా అప్లై చేయాలి. సో సేమ్ ట్రిక్ సేమ్ టెక్నిక్ దీనికి కూడా అప్లై అయితే అప్పుడు దానికి మనం అప్లై చేయొచ్చు. సో ఈ రెండింటిలో ఏ దానికి టెక్నిక్ అప్లై కాకపోయినా అప్పుడు మనం అప్లై చేయలేం. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 1 into 2 into 3 into 4 4 3s are 12 12 2s are 24 24 into 1 24. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ EFGHని మనం 5 6 7 8గా కోడ్ చేస్తే ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసి చూద్దాం. సో 5 6s are 30 37s are 210 210 into 8. సో 0ని పక్కన పెడితే 8 1s are 8 8 2s are 16. సో 1680. సో మనకి కండిషన్ సాటిస్ఫైయింగ్. నెక్స్ట్ IJKL దీన్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు 9 10 11 12. సో మల్టిప్లికేషన్ చేస్తే 9 into 10 into 11 into 12. సో 9 10s are 90 90 into 11 990 into 12. సో 12తో మల్టిప్లై చేస్తే 12 9s are 108 12 9s are 108 plus 10 118. సో ఆప్షన్ A is the right answer. Next problem, if in a certain code POT is written as a top, trap is written as a part, then how is ARENA arena written in that code? సో ఫస్ట్ వాడు ఇచ్చిన కోడింగ్స్ మనం రాసుకుందాం. వాడు ఇచ్చిన కీ పాయింట్స్ పార్ట్ని ఏ టాప్గా రాశాడు, అలాగే TRAP ట్రాప్ని ఎలా రాశాడు APART అపార్ట్గా రాశాడు. సో ఇన్ ద సేమ్ వే ARENA అరీనాని ఎలా కోడ్ చేసిన అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే POT పాట్ని రివర్స్ చేశాడు టాప్, అలాగే TRAP ట్రాప్ని రివర్స్ చేశాడు PART పార్ట్. సో ARENA అరీనాని కూడా మనం రివర్స్ చేసి రాస్తే ANERA. సో ముందు అన్నిటికీ ఏ యాడ్ చేశాడు ఎక్స్ట్రా. సో ఇప్పుడు AANERA. So option D is the right answer. Next problem,
ఇఫ్ 0 ఈజ్ రిటర్న్ యాజ్ CHUR దెన్ హౌ ఈజ్ ప్లేయర్ రిటర్న్? 0ని CHURగా కోడ్ చేస్తే అప్పుడు ప్లేయర్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు? సో 0 ZERO 0 దీన్ని CHURగా కోడ్ చేస్తాం. సో అప్పుడు ప్లేయర్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు? సో జెడ్కి మనం 1 యాడ్ చేస్తే ABC, సో జెడ్కి +3 యాడ్ చేస్తే C, అలాగే ఈకి సో +3 యాడ్ చేస్తే H వస్తుంది. నెక్స్ట్ ఆర్ తర్వాత STU +3 యాడ్ చేయాలి. సో ఇన్ ద సేమ్ వే +3 యాడ్ చేయాలి. సో అన్నిటికీ మనం +3 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ అన్ని ప్లేస్లో ఇక్కడ మనకి వస్తుంది. సో ఫస్ట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ O. సో సెకండ్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ ఇక్కడ CDD ఉంది. సో థర్డ్ వన్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఏకి మనం 3 యాడ్ చేస్తే BCD, సో D వస్తుంది. సో D వచ్చేవి మన ఆప్షన్. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ D తర్వాత అన్నింటిలో మనకి B ఉంది. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఈ చెక్ చేస్తే ఈ తర్వాత FGH, సో థర్డ్ లెటర్ వచ్చేసి H, సో రెండింటిలో H ఉంది. సో నెక్స్ట్ ఆర్ తర్వాత మనకి STU, సో యూ ఉన్న కండిషన్ ఇది ఒకటే. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం మనకి ఈజీ లెవెల్లోనే ఇచ్చాడు. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ mathematics is written as LBSID NZUHDR. How is chemistry written in that code? So mathematics ni MATHEMATICS mathematics దీన్ని ఎలా కోడ్ చేశారంటే LBSIDNZUHDR. సో ఇప్పుడు మనం కెమిస్ట్రీని ఏ విధంగా కోడ్ చేయొచ్చు? CHEMISTRY కెమిస్ట్రీ. సో ఎంకి -1, సో ఏకి +1 చేస్తే B, టీకి -1 S, హెచ్కి +1 I, ఈకి -1 D, ఎంకి +1. సో -1 +1 -1 +1 -1 +1. సో ఒక ఫార్మాట్ ఫాలో అయ్యాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ D ఫస్ట్ ప్లేస్లో ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో ఫస్ట్ మనకి మైనస్ కాబట్టి సిలోంచి 1 తీసేస్తే మనకి B వస్తుంది. సో ఆప్షన్ Dతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఖచ్చితంగా కాదు. సో నెక్స్ట్ వీటిలో కామన్ ఉన్న పాయింట్స్ చూడండి. BID. సో నెక్స్ట్ ఫోర్త్ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టోటల్ మొత్తం మనం సాల్వ్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం. సో కోడింగ్ డీకోడింగ్ ఈజీగా ఉంటాయి కాబట్టి సో మనం టెక్నిక్స్ ట్రిక్స్ అప్లై చేసి వీలైన త్వరగా 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఈ టైంలో సాల్వ్ చేస్తే మనకి బేసిక్ న్యూమరసీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్, దాన్ని కొంచెం లాజికల్గా థింక్ చేసి 2-3 కేసెస్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇటువంటి వాటిని తక్కువ టైంలో సాల్వ్ చేసుకొని మిగిలిన టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బెస్ట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫోర్త్ లెటర్ని చెక్ చేస్తే సరిపోతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఎంకి మనకి ఏమొస్తుంది? -1 +1 -1 +1. సో ఎంకి +1 చేస్తే మనకి N వస్తుంది. సో ఫోర్త్ పొజిషన్లో మనకి ఇక్కడ L ఉంది, ఇక్కడ N ఉంది. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ RAMON ఈజ్ రిటర్న్ యాజ్ 1 2 3 4 5 అండ్ దినేష్ యాజ్ 6 7 5 8 4 9 హమామ్ విల్ బి రిటర్న్ యాజ్. సో మనకి RAMON రామోన్ 1 2 3 5 దీన్ని 1 2 3 5గా కోడ్ చేస్తే నెక్స్ట్ DINESH. సో దినేష్ని ఏ విధంగా కోడ్ చేశారు? 6 7 5 8 4 9. సో ఇదే విధంగా హమామ్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు? హమామ్. సో ఇప్పుడు Rకి 1, Aకి 2, Mకి 3, Oకి 4. సో మనకి ఇక్కడ ఏ ప్యాటర్న్ మనం దీంట్లో అబ్జర్వ్ చేయలేకపోతాం. నెక్స్ట్ Dకి 6 7 5 8 4 9. సో వీడు ఒక ఆర్డర్లో అయితే మనకి దీన్ని ఇవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ కామన్గా ఉన్న లెటర్స్ని చూద్దాం. హెచ్. సో దినేష్లో ఇక్కడ హెచ్ ఉంది మనకి. నెక్స్ట్ ఏ. సో ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ వీడు ఏ అయితే కోడ్ చేసాడో ఆ లెటర్స్కి అవే నెంబర్స్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఏకి ఇక్కడ 2 ఉంది, సో ఇక్కడ ఏకి 2 ఉంది. సో సెకండ్ ప్లేస్లో మనకి అన్నింటిలో 2 లేదు, సో ఇక్కడ ఈ రెండింటిలో 3 ఉంది. సో ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసి నెక్స్ట్ దినేష్కి 9. సో ఇక్కడ మనం 9 2. సో నెక్స్ట్ ఇంకొక వర్డ్ కనుక్కుంటే మనం ఈ రెండింటిలో ఒక దాన్ని ఎలిమినేట్ చేసి రెండోది మనం రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఎంకి 3 కోడ్ చేశాడు, మనం కూడా ఎంకి 3 కోడ్ చేస్తే 9 2 3. ఇక్కడేమో 9 2 2 ఉంది. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పటివరకు మనం సాల్వ్ చేసిన కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని ఒక ఐడియాకి రావచ్చు.
నిన్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బేసిక్ న్యూమరసీ మీద కొన్ని డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ అడిగాడు. వాటిని మనం థింక్ చేయాలి. కేస్ 1 కేస్ 2 తీసుకొని ఇది కదా ఇది కాదు కదా అని మనం లాజికల్గా థింక్ చేసి చేయాలి. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా వాడు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనం లెస్ దాన్ 1 మినిట్లోనే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా స్పీడ్గా సాల్వ్ చేస్తే మీరు 10 సెకండ్స్లో 5 సెకండ్స్లో కూడా వీటికి కోడింగ్ డీకోడింగ్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ LSJXVC ఈజ్ ద కోడ్ ఫర్ ముంబై. సో ముంబైకి MUMBAI ముంబైకి కోడ్ ఏంటంటే మనకి LSJXVC ఇది కోడ్. సో ఈ కోడ్ రాసి నెక్స్ట్ దీన్ని మనం డీకోడ్ చేయగలిగితే అప్పుడు ఢిల్లీని మనం ఎలా రాయొచ్చో చూడండి. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఢిల్లీ? ఢిల్లీకి మనం ఎలా కోడ్ రాయొచ్చు? సో Mకి -1 చేస్తే L. సో L. నెక్స్ట్ Uకి -2 చేస్తే S. సో S తర్వాత TU. Mకి -3. సో J తర్వాత KLM థర్డ్ లెటర్ M. సో X తర్వాత YZAB. సో -4. సో కింద నుంచి వెళ్ళండి. V తర్వాత WXYZA. సో -5. సో నెక్స్ట్ -6. I నుంచి -6 చేస్తే మనకు C వస్తుంది. సో ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అయితే సో -1 చేస్తే Dకి C. సో నెక్స్ట్ ఈకి -2 చేస్తే C DE. నెక్స్ట్ ఎల్కి -3 చేస్తే I. సో ఐకి +3 యాడ్ చేయండి JKL. నెక్స్ట్ హెచ్కి -4 చేస్తే మనకి D. సో D తర్వాత EFGH. సో నెక్స్ట్ ఐకి -5 చేస్తే మళ్ళీ మనకి D వస్తుంది. సో D తర్వాత EFGHI. సో మనకి ఓవరాల్గా CCIDD. సో ఆప్షన్ A is the right answer. Next problem, in a certain code 256 means red color chalk, 589 means green color flower and 245 means white color chalk. What digit in that code does mean white? సో ఇదే కోడ్లో మనకి వైట్కి మనం ఏ నెంబర్ని యూజ్ చేసాం అని అడుగుతున్నాడు. సో 256 మీన్స్ రెడ్ కలర్ చాక్. రెడ్ కలర్ చాక్. నెక్స్ట్ 589 means green color flower. Green color flower. Green color flower. Next 245 means white color chalk. White COLOR. White color chalk. సో ఇప్పుడు మనం అన్నింట్లో మనకి కామన్గా కనిపించే వర్డ్ కలర్. సో మనకి అన్నింటిలో కామన్గా ఏ వర్డ్ ఉంది? కలర్. సో కలర్. సో అన్నిట్లో కామన్గా ఉన్న నెంబర్ చూద్దాం. సో ఇక్కడ 555. సో 5కి మనకి COLOR కలర్. సో నెక్స్ట్ కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. ఇక్కడ చాక్, ఇక్కడ చాక్. చాక్ చాక్. సో ఈ 2 వర్డ్స్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? 2. సో 2 అంటే మనకి చాక్. సో మనల్ని ఏమడిగాడు? వైట్ కలర్ మీన్స్. సో వైట్ ఇక్కడ మనకు ఉంది వైట్. సో ఇక్కడ రిమైనింగ్ వర్డ్ వచ్చేసి 4. సో 4 అంటే వైట్. సో ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసం క్లియర్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చూసి 256 రెడ్ కలర్ చాక్, 589 మీన్స్ గ్రీన్ కలర్ ఫ్లవర్, 245 మీన్స్ వైట్ కలర్ చాక్. సో అన్నిట్లో కామన్గా ఏముంది? కలర్. సో అన్నిట్లో కామన్గా ఏ నెంబర్ ఉంది? 5. అలా మీరు సాల్వ్ చేసేయచ్చు. వితిన్ 30 సెకండ్ లోపే మీరు కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో మనం ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే PYQస్ని, CSATలో ఇచ్చిన PYQస్ని కోడింగ్ డీకోడింగ్ మీద చాలా ఈజీగానే ప్రాబ్లమ్స్ మనల్ని అడిగాడు ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మిలిటరీ కోడ్ రైట్స్ సిస్టమ్ యాజ్ SYSMET అండ్ నియరర్ యాజ్ AENRER. యూజింగ్ ద సేమ్ కోడ్ ఫ్రాక్షన్ కెన్ బి రిటర్న్ యాజ్. సో ఫస్ట్ ఈ కోడ్ మనం రాద్దాం. SYSTEM సిస్టమ్ని ఎలా కోడ్ చేశాడు? SYSMETగా కోడ్ చేశాడు. సో నెక్స్ట్ NEARER నియరర్ని ఎలా కోడ్ చేశాడు? AENRER. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఫ్రాక్షన్ని ఎలా కోడ్ చేయొచ్చు మనం? FRACTION ఫ్రాక్షన్. దీన్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు? సో SYS ఇక్కడ TM ఒకసారి అబ్జర్వ్ చేస్తే MET. సో ఈ ఆర్డర్ ఫాలో అయ్యాడు. సో SYS కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ వర్డ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్యాటర్నే ఫాలో అయింది అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి NAE. ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఆ ఆర్డర్ని ఫాలో అయ్యాడని. సో RER ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు.
సో మనం అదేవిధంగా ఇక్కడ అక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 లెటర్స్ని 4 లెటర్స్గా డివైడ్ చేసామండి. సో డివైడ్ చేసి బ్యాక్ నుంచి రాయండి CARF. సో CARF ఇది Fతో స్టార్ట్ అయింది, ఇది Nతో స్టార్ట్ అయింది, CARF. ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ డి కానీ మన ఆన్సర్. సో NOIT రివర్స్ ఆర్డర్లో రాస్తే NOITTIY. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఓవరాల్గా మనకి 2016 వరకే వచ్చినాయి క్వశ్చన్స్. మధ్యలో కొన్ని ఇయర్స్ 2021, 22 మనకు అసలు కోడింగ్ డీకోడింగ్ మీద క్వశ్చన్స్ అడగలేదు. సో ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు, రాకపోవచ్చు. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. కానీ సీక్వెన్స్ అండ్ సిరీస్ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మనకి 2020 నుంచి కంటిన్యూగా అడుగుతున్నాడు 4 ఇయర్స్ నుంచి. సో నెక్స్ట్ ఇయర్ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్లాగా మీరు టాపిక్ వైజ్ తీసుకొని ప్రాబ్లమ్స్ని PYQస్ని అనలైజ్ చేస్తే ఏ టాపిక్ మీద క్వశ్చన్ రావచ్చు, ఏ టాపిక్ మీద రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది మీ అంతటి మీరు అనలైజ్ చేయొచ్చు. సో చేసినప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపే మీరు క్వశ్చన్ని ఓకే ఇవి రావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ PYQస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదే విధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ని కూడా CSATలో వచ్చిన అన్ని క్వశ్చన్స్ని ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.